హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో మనం రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ చేస్తున్నామండి. అన్ని ప్రముఖమైన పేపర్లను మనం కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆస్పిరెంట్స్ మీరు అన్ని పేపర్లు చదవాల్సిన అవసరం లేదు. సో మనమే కవర్ చేస్తున్నాం కాబట్టి మా వీడియో చూస్తే సరిపోతుంది. సో ఇవాల్టి ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అండ్ అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇవాల్టిది చూద్దామండి. సో నిన్న తెలంగాణ శాసనసభలో సభాపతిగా అంటే స్పీకర్గా గడ్డం ప్రసాద్ గారు ఎన్నికవడం అనేది జరిగింది. సో ఇక్కడ కరెంట్ అఫైర్ ఏంటిది అంటే సభ్యుల హక్కులు కాపాడాలి, అందరికీ గర్వకారణము, ప్రతి సభ్యుడి గొంతు వినిపించాలి. ఇది ఇంపార్టెంట్ కాదండి, అది కాదు. ఇంపార్టెంట్ ఏంటిది అంటే అసలు సభాపతికి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి రైట్స్ ఏంటివి, పవర్స్ ఏంటివి, ఆయన పొజిషన్ ఏంటిది, రిగార్డింగ్ ఆ యాంగిల్లో మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో ఇక్కడ లోక్సభ స్పీకర్ గురించి చదువుకుందాము. సో లోక్సభ స్పీకర్కి ఏం పవర్స్ ఉంటాయో సేమ్ విత్ అసెంబ్లీ కూడా అవే పవర్స్ ఉంటాయి. కాబట్టి లోక్సభ స్పీకర్కి ఉన్నటువంటి పవర్స్ ఏంటి, ఆయన పొజిషన్ ఏంటిది, ఆయన ఏమేమి చేయగలుగుతాడు అనేది చూద్దాం, సరేనా. సో లోక్సభ స్పీకర్ ద కాన్స్టిట్యూషనల్ సెరిమోనియల్ హెడ్ ఆఫ్ లోక్సభ హూ ప్రిసైడెడ్ ఓవర్ డే టు డే ఫంక్షనింగ్ అండి. లోక్సభకి ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఎవరుంటారు, లోక్సభ స్పీకర్ అనే వాళ్ళు ఉంటారు, ఓకేనా. సో అదేవిధంగా రాజ్యసభకు వచ్చేసి చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్, లోక్సభకు వచ్చేసి స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఉండడం అనేది జరుగుతుంది, ఓకేనా. సో ఆరిజిన్ ఎప్పుడు అంటే 1921 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అండ్ డిప్యూటీ ప్రెసిడెంట్ అనే పోస్ట్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ టైం ఎప్పుడు స్పీకర్ని ఎలక్ట్ చేయడం జరిగింది అంటే 1921లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 కింద 1921లో ప్రెసిడెంట్ అండ్ డిప్యూటీ ప్రెసిడెంట్ అండి. ఈ ప్రెసిడెంట్ అంటే ఇప్పుడున్న ప్రెసిడెంట్ కాదు, అప్పుడు ప్రెసిడెంట్ అంటే స్పీకర్ అండి. ఆ లోక్సభకి ఆ అధ్యక్షత వహించే వారిని అప్పట్లో ప్రెసిడెంట్ అండ్ డిప్యూటీ ప్రెసిడెంట్ అనేవాళ్ళు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 చేంజ్డ్ దిస్ నోమెన్క్లేచర్ టు స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్. ఈ ప్రెసిడెంట్ డిప్యూటీ ప్రెసిడెంట్ని స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్గా ఏ యాక్ట్లో చేశారండి, 1935. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయి, అసలు స్పీకర్ గురించి పేర్కొనే ఆర్టికల్ ఏంటిదండి, పార్ట్ 5 ఆర్టికల్ 93. ఆర్టికల్ 93 ఏ పార్ట్లో ఉంది, పార్ట్ 5లో ఉంది, ఓకేనా. సో ఇక్కడ సింపుల్ మెజారిటీతోని ఎలక్షన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి ఎలక్షన్ అనేది జరగలేదు, ఏకగ్రీవంగా ఎన్నిక అనేది జరిగిందండి. ఏకగ్రీవంగా ఎందుకు జరిగింది అంటే ఎలక్షన్ పెడితే ఎట్లాగో కాంగ్రెస్కి మెజారిటీ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు ప్రిఫర్ చేసిన వాళ్ళని, ఎవరైనా సరే రూలింగ్ పార్టీ వాళ్ళని పెట్టుకుంటారు కాబట్టి ఎన్నిక అనేది జరగలేదు. జనరల్గానైతే ఎన్నిక జరుగుతుంది. ఏ మెజారిటీ అండి, సింపుల్ మెజారిటీ, ఓకేనా. సింపుల్ మెజారిటీ అంటే ఏంటిది, 50% + 1 అండి. ఒకవేళ 100 మంది ఉంటే 51 మెంబర్స్ సపోర్ట్ చేస్తే దాన్ని సింపుల్ మెజారిటీ అని కన్సిడర్ చేస్తాం, ఓకేనా. సో నెక్స్ట్ రీఎలక్షన్, మళ్ళీ ఒకసారి ఎలక్ట్ అయిన పర్సన్, స్పీకర్గా ఎలక్ట్ అయిన పర్సన్ రెండోసారి కూడా ఎన్నిక కావచ్చు, ఓకేనా. సో ఎలక్షన్ క్రైటీరియా ఏంటిది అనేది స్పెషల్గా మెన్షన్ ఏం లేదు, మెంబర్ అయితే సరిపోతుంది. లెజిస్లేటివ్ అసెంబ్లీలో అయితే ఎమ్మెల్యే, పార్లమెంట్లో అయితే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయితే సరిపోతుంది. నో స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఏమీ అవసరం లేదు. అయితే టెన్యూర్ వచ్చేసి 5 years వరకు ఉంటుంది, టిల్ ఇమీడియట్లీ బిఫోర్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ నెక్స్ట్ లోక్సభ వస్తుంది కదా 5 years తర్వాత, ఆ ఫస్ట్ మీటింగ్ వరకు కూడా స్పీకర్ పదవి అనేది కొనసాగుతుంది, ఓకేనా. సో స్పీకర్ డస్ నాట్ వెకేట్ హిజ్ ఆఫీస్ అపాన్ ద డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ. ఒకవేళ లోక్సభ డిజాల్వ్ అయినా సరే ఆ మంత్రి మండలి మొత్తం రిజైన్ చేసేసినా కానీ ఆ స్పీకర్ పోస్ట్ అనేది కంటిన్యూ అవుతుంది ఎప్పటి వరకు, నెక్స్ట్ లోక్సభ వచ్చే వరకు, ఓకేనా. సో పవర్స్ ఏముంటాయి అంటే ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఇన్ లోక్సభ, రూలింగ్ అండ్ బైండింగ్ ఇన్ నేచర్ అండి. సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో, రాజ్యాంగపరమైనటువంటి ఏవైతే ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఫైనల్ ఇంటర్ప్రిటర్గా, అంటే అతను చెప్పిందే ఇంకా ఫైనల్ అనమాట. సో అట్లా, సో ఈయన చెప్పేవి, స్పీకర్ చెప్పేవన్నీ బైండింగ్ అండి, అంటే అందరూ తప్పకుండా ఆచరించాల్సిందే.
సో ప్రిసైడ్స్ ఓవర్ ఏ జాయింట్ సిట్టింగ్ అండి. జాయింట్ సిట్టింగ్కి ఎవరు అధ్యక్షత వహిస్తారు? సో స్పీకర్ అండి. స్పీకర్ లేనప్పుడు డిప్యూటీ స్పీకర్. ఓకేనా? డిప్యూటీ స్పీకర్ లేనప్పుడు వచ్చేసి వైస్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అండి. చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఉండరు, ఎందుకంటే ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉంటారు కదా ఇండియాకి, అండ్ హీఈస్ నాట్ మెంబర్ ఆఫ్ లోక్సభ ఆర్ రాజ్యసభ. సో ఆయన ఉండరు, వైస్ చైర్మన్ ఉంటారు. సో ఈ సీక్వెన్స్ అనేది గుర్తుండాలి. సో నెక్స్ట్ వచ్చేసి పవర్ ఆఫ్ కాస్టింగ్ ఓట్ అండి. ఒకవేళ 50-50 వచ్చినాయి అనుకోండి, ఓట్స్ వచ్చేసి 50-50 వచ్చినాయి, అలాంటప్పుడు స్పీకర్కి కాస్టింగ్ ఓట్ అనేది ఉంటుంది. సో అతన్ని కాస్టింగ్ ఓట్తోని ఆ బిల్ని పాస్ చేయడమో లేదా రిజెక్ట్ చేయడమో చేస్తారు. సో నెక్స్ట్ డిసైడ్స్ ఇఫ్ ఏ బిల్ ఈజ్ మనీ బిల్ అండి. మనీ బిల్లా కాదా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అంటే స్పీకర్ మాత్రమే డిసైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఆధార్ బిల్ వచ్చేసి ఆధార్ బిల్లుని మనీ బిల్లుగా చేశారు. ఆధార్ బిల్లులో ఫైనాన్స్కి సంబంధించిన ఇష్యూస్ ఏమి ఉన్నా లేకున్నా సో అది కాంట్రవర్సీ అయింది ఇష్యూ. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు డిసైడ్ చేస్తారు ఒక బిల్లు మనీ బిల్లా కాదా అనేది స్పీకర్ డిసైడ్ చేస్తారు. ఓకేనా? సో డిస్క్వాలిఫికేషన్ వచ్చేసి లోక్సభ మెంబర్స్ అండర్ షెడ్యూల్ 52nd అమెండ్మెంట్ యాక్ట్ అంట. సో ఇదండి. సో రిమూవల్ ప్రాసెస్ ఏంటండి, ఒకవేళ మెంబర్షిప్ పోయిందనుకోండి, ఒకవేళ లోక్సభ మెంబర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పదవి పోయింది, అప్పుడు రిమూవ్ అయిపోతారు వాళ్ళు. అండ్ రిసిగ్నేషన్ ఎవరికి ఇస్తారండి? డిప్యూటీ స్పీకర్కి రిసిగ్నేషన్ ఇస్తారు. రిమూవ్డ్ బై ఎఫెక్టివ్ మెజారిటీ. ఎఫెక్టివ్ మెజారిటీ అంటే 2/3 మెజారిటీ. ఓకేనా? 2/3 మెజారిటీ అండి ఎఫెక్టివ్ మెజారిటీ. ఒకవేళ తీయాలి అనుకుంటే ఆ సభకి సంబంధించి 2/3 వంతు మెంబర్స్ ఓటింగ్ చేస్తే స్పీకర్ అనే వాళ్ళు పదవి నుంచి కోల్పోతారు. సో ఇక్కడ స్పీకర్ గురించి వస్తే మనం స్పీకర్ గురించి పాలిటీలో చదువుకోవాలి, అక్కడ చీఫ్ మినిస్టర్ గురించి వస్తే మనం ఇక్కడ చీఫ్ మినిస్టర్ గురించి చదువుకోవాలి. సో దాన్ని కరెంట్ అఫైర్స్ అంటారండి. సో మనం ఇవాళ నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. సో మోదీకి 14 అత్యున్నత జాతీయ పురస్కారాలు అని న్యూస్ చూస్తున్నాము. సో 14 ఏంటి అనేది ఇవాళ న్యూస్లోనైతే ఇవ్వలేదు, కానీ యాజ్ ఏ ఆస్పిరెంట్గా మనం గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులుగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మనమే తెలుసుకోవాలి. ఓకేనా? సో న్యూస్ ఏంటి అనేది చూద్దాం. విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వెల్లడి అనే న్యూస్ చూస్తున్నాము. ప్రధాని మోదీకి 2014 నుంచి ఇప్పటి వరకు 14 దేశాల అత్యున్నత జాతీయ పురస్కారాలను అందజేశాయని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి మురళీధరన్ గారు పేర్కొన్నారు. సో అత్యున్నత పర్యావరణ అవార్డుకు మోదీ ఐక్యరాజ్య సమితి ప్రదానం చేసిందని గుర్తు చేశారు. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి గురువారం రాజ్యసభకు వీటి వివరాలను తెలిపారండి. సో ఈ 14 ఏ కంట్రీస్ అనేటివి గుర్తు పెట్టుకుంటే మంచిది. ఓకేనా? సో క్వశ్చన్స్ రావచ్చండి, ఇటువంటి క్వశ్చన్సే వస్తాయి. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇవాళ కరెంట్ అఫైర్ వచ్చేసి మన స్మృతి ఇరానీ గారు మహిళా శిశు సంక్షేమ మంత్రిగా ఉన్నారు. సో నెలసరి అనేది వైకల్యం కాదు అని స్మృతి ఇరానీ గారు అంటున్నారు. సో మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన అయితే ఉంది. సో అది ఒక వైకల్యం ఏం కాదు. సో అసలు అవసరం లేదు, మహిళలకు నెలసరి సెలవులు అవసరం లేదు అని మంత్రి గారు పేర్కొంటున్నారు. ఇది న్యూస్ అండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ఇవాళది. సో ఇక్కడ ఆస్ట్రేలియాలో ఏం జరిగిందంటే ఈవిడ యొక్క నలుగురు బిడ్డలు మృతి చెందారంట. సో ఈమెకి 20 ఏళ్ళ నుంచి ఈమె శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. అయితే లాస్ట్కి 20 ఏళ్ళ తర్వాత ఆమె నిర్దోషిగా బయటికి రావడం అనేది జరిగిందండి. సో ఈమెకి చెందిన 4 పిల్లల్ని ఈమె చంపలేదు అని 20 సంవత్సరాల తర్వాత తెలిసింది. ఆ 20 సంవత్సరాలు ఈమె జైల్లోనే ఉన్నారు. సో ఇది ఆస్ట్రేలియాలో జరిగిన ఒక కేసు, కానీ ఇటువంటి కేసెస్ ఇండియాలో చాలా జరుగుతున్నాయి. ఎంతోమంది నిర్దోషులు వచ్చేసి ఎన్నో సంవత్సరాలు తమ సంవత్సరాలను జైల్లోనే గడిపేస్తున్నారు. సో దీనిపైన ఏదైనా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. సో ఇట్లా 20 సంవత్సరాలు అంటే ఒక సాధారణ మనిషి 60 ఏళ్ళు బతుకుతాడు అనుకుంటే దాంట్లో 1/3% జైల్లోనే పోయిందండి. సో అది ఇక్కడ ఇష్యూ.
సో దానికి ఏం చేయాలా అనేది జ్యుడిషియరీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. సో తొందరగా కేసెస్ అనేటివి సాల్వ్ చేస్తే చాలా బాగుంటుంది అనేది నా ఆలోచన అండి. సో ఇక్కడ ఇంకో ఇష్యూ వచ్చేసి షాహీ ఈద్గాలో సర్వే చేయండి అనే న్యూస్ చూస్తున్నాము. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వు ఇచ్చింది. మధుర ఆలయము మసీదు కేసులో పిలుపు. సో ఉత్తరప్రదేశ్లోని మధురా నగరంలో శ్రీకృష్ణుడు జన్మించిన ప్రదేశంలో షాహీ దర్గా నిర్మించారు అంటూ దాఖలైన కేసును గురువారం కీలక మలుపు తీసుకుంది. కోర్టు ఏం చేసింది అంటే షాహీ దర్గాను శాస్త్రీయ సర్వే చేపట్టాలి అని అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయాన్ని ఆనుకొని ఉన్నటువంటి మసీద్ ప్రాంగణంలో ఒకప్పటి హిందూ ఆలయ ఆనవాళ్ళు ఉన్నాయంటూ పిటిషన్లు దాఖలైనవి. సో దీనికి సంబంధించి ఒక యాక్ట్ ఉందండి. సో ఆ యాక్ట్ను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకు. సో యాజ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఈ యాక్ట్ పేరు ఏంటిది అంటే ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది తీసుకొచ్చింది 1991లో. అసలు ఈ యాక్ట్లో ఏముంది అంటే ఇస్లామిక్ టిరాన్స్ plundered through thousands of temples in past and built many masjids and other monuments upon that. చరిత్రలో వచ్చేసి ఎందరో ముస్లిం రాజులు వచ్చేసి ఈ టెంపుల్స్ని డెమాలిష్ చేసి దానిపైన మస్జిద్లను కట్టడం అనేది జరిగింది. సో ఆన్ 18 సెప్టెంబర్ 1991 కాంగ్రెస్ గవర్నమెంట్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ విచ్ ప్రొహిబిట్ కన్వర్షన్ ఆఫ్ ఎనీ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అండ్ to provide for the maintenance of the religious character of any place of worship as it existed on the 15th day of August 1957. సో ఈ యాక్ట్ ఏమని చెప్తుంది అంటే 15th ఆగస్ట్ 1947 వరకు ఏ ప్లేస్ ఏ విధంగా ఉంటే అది అదే విధంగా ఉండాలి అని ఈ యాక్ట్ అనేది చెప్తుందండి. సో ఈ యాక్ట్ అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి బయో కంప్యూటర్ అనే మనము ఇవాళ కరెంట్ అఫైర్ చూస్తున్నాము. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రతి ఎగ్జామ్లో వస్తున్నాయి. మినిమం ఒక 10 to 15 క్వశ్చన్స్ అయితే అవుట్ ఆఫ్ 100 10 to 15 క్వశ్చన్స్ అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఉంటాయి. కాబట్టి ప్రతి సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చిన కరెంట్ అఫైర్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా. సో బయో కంప్యూటర్ వచ్చేసి ఏంటి అంటే మనిషి మెదడు అండ్ కృత్రిమ మేధ కలయికతో పరికరము అనే న్యూస్ చూస్తున్నాము. ఇండియానా వర్సిటీ ఎక్కడ ఉందండి? అమెరికాలో ఉంది. ఓకేనా. అమెరికాలో ఉన్నటువంటి ఇండియానా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగాన్ని చేపట్టిండ్రు. సో శాస్త్ర సాంకేతిక రంగంలో మరో విప్లవానికి నాంది. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే బయో కంప్యూటర్స్ అంటే మనిషి యొక్క బ్రెయిన్ని అండ్ కంప్యూటర్ని రెండు మిక్స్ చేసి, అంటే ఎగ్జాక్ట్గా బ్రెయిన్ అంటే బ్రెయిన్ కాదు, బ్రెయిన్లో ఉన్నటువంటి సెల్స్ని ఆర్టిఫిషియల్గా ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని కంప్యూటర్కి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అది ఏ యూనివర్సిటీ? ఇండియానా యూనివర్సిటీ. ఓకేనా. ఇండియానా యూనివర్సిటీ అమెరికాకు చెందింది. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇవాళ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఐఎన్ఎస్ తుర్మగ్లీ సేవలు పునః ప్రారంభం. అంటే మళ్ళీ ప్రారంభించడం అనేది జరిగింది. అంటే ఇంతకుముందు దాన్ని ఆపేయడం అనేది జరిగింది. సో మళ్ళీ పునః ప్రారంభం అనేది జరిగింది. ఓకేనా. సో ఇది ఒక ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ అండి. ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ ఏంటి? ఐఎన్ఎస్ తుర్మగ్లీ. ఏవైనా సరే ఈ నేవీకి సంబంధించిన షిప్స్ కావచ్చు, ఆర్మీకి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ కావచ్చు, చాలా అడుగుతున్నారు క్వశ్చన్స్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇదొకటి ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ అండి. ఇది ఎవరు తయారు చేశారు? గార్డెన్ షిప్ బిల్డ్ ఇంజనీర్స్. గార్డెన్ షిప్ బిల్డ్ ఇంజనీర్స్. మొన్న కూడా ఒక కరెంట్ అఫైర్ వచ్చింది. ఐఎన్ఎస్ సంధాయక్ అనేది ఒక సర్వే నౌక అండి. ఇది ఒక సర్వే నౌక ఇది ఐఎన్ఎస్ సంధాయక్. అది కూడా ఎవరు బిల్డ్ చేశారు? గార్డెన్ రీచ్ షిప్ బిల్డ్ ఇంజనీర్స్. ఇక్కడ కోల్కతా అండి. ఓకేనా. సో ఇది మాల్దీవ్స్ రక్షణ దళానికి కానుకగా అందజేయడం అనేది జరిగింది. ఏది? ఐఎన్ఎస్ తుర్మగ్లీ. సో ఈ 3 పాయింట్స్ అనేటివి ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ ఐఎన్ఎస్ సంధాయక్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక సర్వే వెహికల్ అండ్ బిల్డ్ బై ఎవరండి? గార్డెన్ షిప్ బిల్డర్స్, కోల్కతా. ఓకేనా. సో ఐఎన్ఎస్ తుర్మగ్లీ అనేది ఒక ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్. గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్, కోల్కతా వాళ్ళు తయారు చేశారు. గిఫ్ట్ టు మాల్దీవ్స్ అండి. ఇండియా గిఫ్ట్ మాల్దీవ్స్.
ఎందుకు మాల్దీవ్స్కి గిఫ్ట్ ఇస్తున్నాం మనము అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనము ఒక కంట్రీకి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు కదా. ఇండియన్ ఓషన్లో మాల్దీవ్స్ అనేది ఇంపార్టెంట్ ప్లేస్ అండి. సో అక్కడ చైనా ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరుగుతుంది. అది తగ్గించడానికి ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి ఆ గవర్నమెంట్ని మన సైడ్ తిప్పుకోవడానికి ఇటువంటి చేస్తూ ఉంటారు. రుణం ఇవ్వడం కానీ ఇటువంటి మన గిఫ్ట్స్ ఇవ్వడం కానీ చేస్తుంటారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ పాలస్తీనా శాంతి దూతలకు ఇందిరాగాంధీ పురస్కారం ఏ కంట్రీ ఇస్తుందండి? మనమే ఇస్తామండి, ఇండియా. ఓకేనా. సో ఎవరికి ఇచ్చారు? డేనియల్ బారెన్ బోయమ్ అండ్ అలీ అబు అవద్. ఈ ఇద్దరు ఏం చేస్తున్నారు అంటే పాలస్తీనాలో యుద్ధం జరుగుతుంది కదా, ఆ యుద్ధంలో శాంతి దూతలుగా ఆ యుద్ధాన్ని ఆపడానికి, ఆ యుద్ధంలో ఎవరైతే ఇజ్రాయెల్ ఘర్షణను శాంతియుతంగా చర్చలు సంప్రదింపుల ద్వారా పరిష్కరించేందుకు అవి శ్రాంతంగా శ్రమిస్తున్నారండి. ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూని సాల్వ్ చేయడానికి వీళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెవరు? డేనియల్ బారెన్ బోయమ్ అండ్ అలీ అబు అవద్. ఈ ఇద్దరికి ఇందిరాగాంధీ పురస్కారం అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా. సో పేర్లు గుర్తుపెట్టుకోవాలి, డేనియల్ బారెన్ బోయమ్ అండ్ అలీ అబు అవద్. సో ఇవాళ నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. డాక్టర్ రెడ్డీస్కి అరుదైన ఘనత డౌ జోన్స్ సప్లయబుల్ వరల్డ్ ఇండెక్స్ అండి. ఇండెక్సెస్ ఏ వచ్చినా కానీ అవి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయిపోతుంది. కానీ చాలా ఉన్నాయి, 70 వరకు ఉన్నాయండి. సో అన్నీ గుర్తుపెట్టుకోవడం కొద్దిగా ఇబ్బందికరమే. కానీ రెగ్యులర్గా న్యూస్ పేపర్ చూస్తూ వీడియోస్ చూస్తూ ఒకసారి వింటే అట్లీస్ట్ మనము ఆ క్వశ్చన్ అడిగినప్పుడు మనకు క్లిక్ అవుతుంది కదా. సో అట్లా. సో డౌ జోన్స్ సప్లై సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్ అండి. ఏ ఇండెక్స్ అండి? డౌ జోన్స్ సస్టైనబిలిటీ ఇండెక్స్లో డాక్టర్ రెడ్డీస్కి అరుదైన ఘనత అని చూస్తున్నాం. ఓకేనా. సో ఇక్కడ తొలి భారతీయ కంపెనీ ఏంటిది? డాక్టర్ రెడ్డీస్. దేంట్లో? డౌ జోన్స్ వరల్డ్ సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్లో స్థానం. ఓకేనా. సో ఇక్కడ ఇంతేనండి, ఇంకా ఏం లేదు. సో గుర్తుపెట్టుకోండి, డాక్టర్ రెడ్డీస్ వచ్చేసి సస్టైనబిలిటీ వరల్డ్ ఇండెక్స్లో స్థానం పొందింది. సో నెక్స్ట్, 8 మంది భారతీయ బ్యాంకర్లకు ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్ పురస్కారాలు అనే న్యూస్ మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఇష్యూ ఏంటిది? భారత్ యూకే ఆర్థిక సేవల రంగాల మధ్య ఉన్న ముఖ్యమైన వాణిజ్య సంబంధాలకు గుర్తింపుగా లండన్లోని ఆర్థిక కేంద్రంగా ఉన్న ప్రముఖ భారతీయ బ్యాంకుల నుంచి 8 మంది సీనియర్ బ్యాంకర్లను ఫ్రీడమ్ ఆఫ్ సిటీ ఆఫ్ లండన్ పురస్కారాలను లభించాయి. ఓకేనా. సో వాళ్ళ పేర్లు ఏంటి అండి? మధున్ కుమార్, మనీష్ గుప్తా, అశోక్ కుమార్, షారుఖ్ టి వాడియా, రాకేష్ కుమార్, లోక్నాథ్ మిశ్రా, సుధీర్ కుమార్. ఈ పేర్లు ఒకసారి గుర్తుపెట్టడానికి ట్రై చేయండి. ఈ సిటీ ఆఫ్ లండన్ వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ దిస్ సిటీ ఆఫ్ లండన్ దేనికి సంబంధించిన పురస్కారము అని అడిగితే అది బ్యాంకర్లకి సంబంధించిన పురస్కారం అని గుర్తుపెట్టుకోవాలి. ఆ రంగం ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి. సో మరి ఇంత డీప్గా వెళ్తాడని నేను అనుకోవట్లేదు. వెళ్ళినా వెళ్ళొచ్చండి. గ్రూప్ 1లో గ్రూప్ 2లో చాలా టఫ్ ఉంటుంది కదా. సో మేబీ పేర్లు కూడా అడగవచ్చు. సో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీలో జనరల్ సైన్స్ క్వశ్చన్స్ కూడా వస్తాయి కదా. సో జనరల్ సైన్స్ కూడా మనకు గ్రూప్ 1లో గ్రూప్ 2లో అండ్ యూపీఎస్సీలో కూడా అడుగుతారండి జనరల్ క్వశ్చన్స్. సో కార్బన్ వజ్రం అంత కఠినమైన మిశ్రమ లోహం అనేది సృష్టించారంట. వజ్రం అనేది అత్యంత కఠినమైన లోహం అనేది మనకు తెలుసు. సో అంత కఠినమైన ఇంకో లోహాన్ని తయారు చేయడం అనేది జరిగింది. ఓకేనా. కార్బన్ నత్రజని మిశ్రమ పదార్థాలను విపరీతమైన ఉష్ణోగ్రత పీడనాలకు గురి చేయడం ద్వారా బ్రిటిష్ శాస్త్రవేత్తలు ఎవరు అని అడగవచ్చు. సో బ్రిటిష్ శాస్త్రవేత్తలు వజ్రాలకు ధీటైన కఠిన పదార్థాన్ని కార్బన్ నైట్రైడ్ను సృష్టించగలిగారు. దేన్ని సృష్టించారండి? ఆ పేరు అడగవచ్చు. కార్బన్ నైట్రైడ్. ఆ కొత్త పదార్థం వజ్రాల తర్వాత అంతటి కఠినమైన బోరాన్ నైట్రైడ్ కన్నా గట్టిది. దేనికన్నా గట్టిది? బోరాన్ నైట్రైడ్ కన్నా ఏది గట్టిది? ఈ కార్బన్ నైట్రైట్ ఏదైతే ఉందో అది గట్టిదండి. సో అది వజ్రం అంతా గట్టిది. ఏది? కార్బన్ నైట్రైడ్. పేరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు సృష్టించారు? బ్రిటిష్కి చెందిన శాస్త్రవేత్తలు. ఓకేనా. సో ఏ యూనివర్సిటీ? ఎడిన్బర్గ్ యూనివర్సిటీ గుర్తుపెట్టుకోవాలి. బ్రిటన్లోని ఎడిన్బర్గ్ యూనివర్సిటీ వాళ్ళు దేన్ని కనిపెట్టారు? కార్బన్ నైట్రేట్ని కనిపెట్టడం జరిగింది. ఇది వచ్చేసి వజ్రం అంత కఠినమైన లోహం. ఓకేనా.
సో విల్ మూవ్ టు ద నెక్స్ట్ కరెంట్ అఫైర్. సో మనం నిన్న చూసాము December 13 రోజు పార్లమెంటులోకి ఇద్దరు చొరబడి గ్యాస్ని లీక్ చేయడం అనేది జరిగింది. ఒక ఎల్లో కలర్ గ్యాస్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇద్దరు లోపల, ఇద్దరు బయట. సో వాళ్ళు గ్యాలరీ నుంచి వచ్చారు. వాళ్ళు ఎట్లా వస్తారు అంటే ఒక ఎంపీ పాసెస్ ఇస్తారు కదా, ప్రతి ఎంపీకి ఒక 2 నుంచి 3 లేదా 3 నుంచి 4కి పాసెస్ ఇవ్వచ్చంట. సో ఆ విధంగా వీళ్ళు లోపలికి ఎంటర్ కావడం జరిగింది. అయితే ఎంటర్ అయ్యారు, గ్యాస్ని రిలీజ్ చేశారు. మరి ఎందుకు, వీళ్ళెవరు ఎందుకు అనేది ఇంకా క్లియర్గానైతే తెలిసి రాలేదు. కానీ ముఖ్యంగా తెలుస్తుంది ఏంటిది అంటే, దేశంలో రైతుల ఆందోళనలు, మణిపూర్ హింస, నిరుద్యోగం వంటి సమస్యలను చూసి నిరాశకు లోనై ఈ చర్యకు పాల్పడ్డారంట. మనలాంటి వాళ్ళే పాపం. అంటే వీళ్ళు గురించి కంప్లీట్గానైతే తెలియదు. ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ప్రైమా ఫేసియా వచ్చేసి రైతుల ఆందోళనకు సంబంధించి, మణిపూర్ హింసకు సంబంధించి, నిరుద్యోగానికి సంబంధించి వీళ్ళు ఇట్లా చేశారని ప్రైమరీగా న్యూస్. ఈ న్యూస్ని బట్టి మనం అనుకునేది ఏంటిది అంటే, సో భగత్ సింగ్ గారు కూడా హిస్టరీలో మనం చూసుకుంటే, భగత్ సింగ్ గారు కూడా ఇట్లనే మన ఇండియన్ ఇష్యూస్ని బ్రిటిష్ వాళ్ళకి తెలియాలి, దేశమంతా తెలియాలి అనే ఉద్దేశంతో ఇటువంటిదే ఒకటి చేశారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి భగత్ సింగ్ గారు ఇంపార్టెంట్ అయిపోతారు. కానీ ఇంత పెద్ద వీళ్ళపైన UAPA యాక్ట్ అనేది మోపడం అనేది జరిగిందండి. UAPA 1967. సో నిన్ననే చూసినాము, ఒక UAPAని సవరించి దీంట్లో ఉగ్ర చర్యలకు పాల్పడితే, టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి పాల్పడితే ఉరి శిక్ష లేదా యావజ్జీవ శిక్ష అండి. యావజ్జీవ శిక్ష అనేది విధించడం అనేది జరుగుతుంది. సో నీలం సాగర్ షిండే మరి ఏం జరుగుతుందో చూడాలి. సో నెక్స్ట్ ఇష్యూ చూద్దాం. ఆవు పేడతో పనిచేసే రాకెట్ ఇంజన్ను ఎవరు సృష్టించారండి? జపాన్ స్పేస్ స్టార్టప్ అయినటువంటి ఇంటర్స్టెల్లార్ టెక్నాలజీస్. ఎవరు? జపాన్కి చెందినటువంటి ఇంటర్స్టెల్లార్ టెక్నాలజీస్. ఓకేనా? సో జపాన్కి ఇది ఏ కంట్రీకి చెందింది? జపాన్కి సంబంధించిన కంపెనీ, జపాన్కి చెందినటువంటి స్టార్టప్ కంపెనీ. ఓకేనా? సో ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆవు పేడతో పనిచేసే రాకెట్ ఇంజన్ను చేస్తున్నారు. సో ఆవు పేడ నుంచి తీసిన లిక్విడ్ బయోమిథేన్. ఆవు పేడలో ఏముంటుంది అని క్వశ్చన్ రావచ్చు. బయోమిథేన్ ఉంటుంది. ఓకేనా? లిక్విడ్ బయోమిథేన్. జపాన్ సైంటిస్టులు రాకెట్ ఇంజన్ను విజయవంతంగా ఆల్రెడీ నడిపించడం అనేది జరిగింది. ఆవు పేడతో పనిచేసే ఇంజన్ను ఇంటర్స్టెల్లార్ టెక్నాలజీస్ అండ్ జపాన్. 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా 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 ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన టాపిక్ అది. ఓకేనా? సో ఇక్కడ ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 3-4 ఇంపార్టెంట్ న్యూసెస్ ఉన్నాయండి. సో అందులో ఇవి 2 ఉన్నాయి. సో క్యాన్సర్ ఇమ్యునోథెరపీ గురించి ఇక్కడ 2.0 గురించి చూస్తున్నాం న్యూస్. క్యాన్సర్ చికిత్సలో ముందడుగు పడింది. కీమోథెరపీ, రేడియోథెరపీ విధానంలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడానికి బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఏ ర్యాంకింగ్స్ మనం చూసుకున్నా కానీ IISc టాప్లో ఉంటుంది. IITస్తో పాటు ఇది కంపీట్ చేస్తుంది. ప్రతి ఏ ఇండెక్స్ చూసుకున్నా, ఏ ర్యాంకింగ్ చూసుకున్నా టాప్లో ఉంటుందండి. సో ఆ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? బెంగళూరులో ఉంది. ఎక్కడ ఉందండి? బెంగళూరు. ఓకేనా? సో బెంగళూరులో ఉన్న ఈ ఇన్స్టిట్యూట్ ఏం చేసింది? క్యాన్సర్కి ఇమ్యునోథెరపీ అనేది చేసింది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రీట్మెంట్స్లో క్యాన్సర్ కణాలతో పాటుగా మంచి కణాలు ఉంటాయి కదా, అవి కూడా చనిపోవడం అనేది జరుగుతుందంట. సో ఇక్కడ ఈ థెరపీలో వచ్చేసి ఓన్లీ క్యాన్సర్ కణాలను మాత్రమే నశింపజేసి మంచి ఉన్న కణాలను ఎటువంటి ఇది కాకుండా చూస్తారంట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? IISc క్యాన్సర్కి ఇమ్యునోథెరపీ 2.0ను కనిపెట్టింది. ఓకేనా? సో నెక్స్ట్ న్యూస్ చూస్తున్నాము. HIV నియంత్రణకు కొత్త ఔషధాలు అని చూస్తున్నామండి. ఆ ఔషధం పేరేంటిది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంటిగ్రేస్ స్టాండ్ ట్రాన్స్ఫర్ ఇన్హిబిటర్స్. ఓకేనా? INSTI.
INSTI అండి. సో అట్లీస్ట్ ఈ పేరు గుర్తు పెట్టుకుంటే అట్లీస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు మనకు క్లిక్ అవుతుంది. కాబట్టి ఇటువంటివి ఒకసారి చూసుకోవాలి, ఓకేనా. చాలా ఉంటుంది, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇంకా తప్పదు కదా. సో నెక్స్ట్, ఇంధన పరిరక్షణలో తెలంగాణకు అవార్డు అని చూస్తున్నాము. ఇది వాటి లాస్ట్ కరెంట్ అఫైర్ అండి. సో ఎవరికి వచ్చింది? తెలంగాణ స్టేట్ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇంధన పరిరక్షణలో అవార్డు వచ్చింది, ఓకేనా. టిఎస్ రెడ్కో అండి, ఇది టిఎస్ రెడ్కో ఎనర్జీ కన్జర్వేషన్, నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు పురస్కారం అందజేసిన రాష్ట్రపతి. ఈ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ అవార్డును అందుకుంది, ఓకేనా. సో అవార్డు ఎవరికి వచ్చింది అనేది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ స్టేట్ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్, రెడ్కో అంటారంట, REDCO, ఓకేనా, రెడ్కో గుర్తుపెట్టుకోవాలి. పురస్కారం ఎవరు అందజేసిండ్రు? రాష్ట్రపతి గారు అందజేసిండ్రు. దేనికి సంబంధించి వచ్చింది? ఇంధనం యొక్క పరిరక్షణ, ఓకేనా. ఈ పాయింట్స్ అనేటివి ఇంపార్టెంట్. సో ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్. సో థ్యాంక్ యూ వ్యూవర్స్. మళ్ళీ ఒక వీడియోతో రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ.